ఉపాధ్యాయుడిగా ఉత్తమ విలువలతో జీవితాన్ని గడిపి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మోజెస్ మాస్టారు ధన్యజీవి అని రాజ్యసభ సభ్యులు జేడి శీలం అన్నారు. పేనమెట్టలో జరిగిన మోజెస్ మాస్టర్ ప్రథమ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా మోజెస్ మాస్టర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అన్న నల్లూరి వెంకటేశ్వర్లు సభాధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఏదర హరిబాబు, స్వాతంత్ర సమరయోధులు కరవది వెంకటేశ్వర్లు, రాజు మాస్టర్, డాక్టర్ గాండ్ల వెంకట్రావు, ఉప్పుటూరి ప్రకాశ్రావు, సీతారామయ్య, డాక్టర్ ప్రసాదరావు, కుటుంబ సభ్యులు డిఎంఆర్ శేఖర్, కుటుంబ సభ్యులు నతానియేల్, డిఎంఆర్ శేఖర్, రవీంద్రనాథ్, శేఖర్, క్రిస్టఫర్, డిటి మోజెస్ గారి సతీమణి సువర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. త్యాగం అవన్నీ ఆయనలో ఇముడుకున్నాయి. అదేవిధంగా అంబేద్కరిజంలో ఉన్నటువంటి పట్టుదల, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, మెరిట్, గుణాత్మకత ఆయనలో ఇమిడి ఉన్నాయి. సరే, సమాజంలో అందరూ కులమత భేదం లేకుండా సమానంగా ఉండాలి, ఈ ఎక్కువ తక్కువ ఉండకూడదు అనేటువంటి ఆ వాదంతో ఈ మూడు తర్వాత ఆయన కోపము అంటారు కానీ కొంచెం లేజినెస్ ఉన్నటువంటి వాళ్ళ మీదనే కోపడతాడు. అంటే వాళ్ళ అభివృద్ధి కోసం, అంతేకాని వేరే ఇంకోటి ఏం కాదు. ఒకరోజు ఇంగ్లీష్ వ్యాసం మరి అది ఆ పేపర్ దిద్దేసి వస్తూ ఉన్నారు. అసలు ప్రతి ఒక్కరికి కూడాను వణుకు పుడతా ఉంది. ఎలా ఉంటుందో ఏమిటో అని. జీవిశేషం అన్నాడు, లేచా గుడ్ కూర్చో. మాస్టర్ గారు దగ్గర చదివేటప్పుడు ఆయన ఏ విధంగా క్రమశిక్షణతో ఉండేవాడు, ఏ విధంగా చదివించేవాడు, ఎంత కఠినంగా ఉండేవాడు, ఇవన్నీ కూడా రకరకాలుగా డిస్కస్ చేస్తూ ఉండేవాడు. అది చేసేటప్పుడు రెమెడీస్ కూడా చెప్పేవాడు. మాస్టర్ గారిని ఏ విధంగా మోసం చేసి మాస్టర్ గారు కళ్ళు ఏ విధంగా కప్పి సినిమాకి వెళ్ళేవాళ్ళు, ఏ విధంగా మళ్ళా వచ్చి పడుకునేవాళ్ళు, అయిన తర్వాత మరుసటిలో ఆ విషయం తెలిసిన తర్వాత మాస్టర్ గారు ఏ విధంగా బాధేవాడు, ఇవన్నీ కూడా కథలుగా చాలా వినటానికి ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ఆ అనుభవాలు మొత్తం చెప్తూ ఉంటే రకరకాలుగా